కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ, ఊహించని షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సీనియర్ పొలిటీషియన్ కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్నానని 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లినట్టుగా భావిస్తున్నారని కేకే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో భేటీపై మీడియాతో చిట్చాట్ చేశారాయన. పార్టీ అంతర్గత విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందన్నారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన అంశం కూడా చర్చించినట్లు కేకే తెలిపారు. పార్టీలో తనకు ఎంతో గౌరవం ఇచ్చారని కేశవరావు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి. కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఊహించని షాక్లు ఎదుర్కొంటే కేసీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అంతా ఇతర పార్టీల్లోకి వెళ్తుండటంతో ఏమంటున్నారు? రైట్ ప్రశ్న. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఇటీవల ఎంపీ ఎలక్షన్ కు సంబంధించి కొంతమంది అభ్యర్థులు అయితే ఆశావాహులు టికెట్లు కేటాయించిన నేపథ్యంలో పార్టీలు మారుతుండగా, ముఖ్యంగా చూస్తున్నట్టయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్నటువంటి కె కేశవరావు అయితే ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ ను తన ఫామ్ హౌస్ కు వెళ్లి కలవడం జరిగింది. ఎర్రవల్లిలో లంచ్ కు ఆహ్వానం మేరకు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేకే కలవడం జరిగింది. ఈ యొక్క భేటీలో అయితే పూర్తి స్థాయిలో తాను కాంగ్రెస్ పార్టీలో 52 సంవత్సరాల పాటు సేవలు అందించడంతో పాటు తనకు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. చాలా పదవులు, అంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ నుంచి మొదలుకొని మంత్రి పదవి కానీ, అదేవిధంగా చాలా వరకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, అంతేకాకుండా పార్టీకి సంబంధించి నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించేటువంటి బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచినటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ తో చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య పరస్పరం ఎలాంటి గొడవలు లేకపోగా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సాన్నిహిత్యం కేసీఆర్ తో ఉంది. కేవలం తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ తో కలిసి నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ తన శేష జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానటువంటి ఒక అంశాన్ని కూడా కేసీఆర్ కు చెప్పినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో తన కుమార్తె అయినటువంటి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు, అభిమానులు కూడా భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో కేకే అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో తన కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతాడు, కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే శేష జీవితాన్ని కొనసాగిస్తాను, తన పూర్తి రాజకీయ అనుభవం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోస్తానన్నటువంటి ఒక కామెంట్స్ అయితే ఈరోజు చేయడం జరిగింది. అతి త్వరలోనే తాను ఎప్పుడు చేరుతాను అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.